హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అతిథిగా మన బ్లాగ్లోకి చెర్రీ వచ్చేసింది. ఇవాళ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు కదా, కానీ ఇంకొకసారి ఇంట్రొడక్షన్గా చెర్రీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవాళ ఏంటంటే ఎంగేజ్మెంట్ ముందు రోజు మేము మెహందీ పెట్టించుకుంటున్నాం. సో ఇట్స్ ఏ ఎంగేజ్మెంట్ మెహందీ బ్లాగ్. జస్ట్ చిన్నగా ఇంట్లో చేసుకుంటున్నాం ఫ్యామిలీ వరకే. అది మాకు గుర్తుగా మేము షూట్ చేసుకుంటున్నాం. చెర్రీ హ్యాండ్స్ మెహందీ చాలా బాగా పెట్టారు కదా, కానీ కొంచెం కాస్ట్ అని కూడా అనిపించింది. ఇంకా వెనకాల పెట్టించుకోవాలి, అది ఆరాలని చెప్పి ఆరబెట్టేశారు. మేము యాక్చువల్గా మా ఊర్లో మాంగళ్యం ఉంది, అక్కడ మెహందీ వాళ్ళు ఉంటారు జెంట్స్, వాళ్ళైతేనే త్వరగా పెడతారు అనే ఉద్దేశంతో మేము వాళ్ళని పిలిపించుకున్నాం ఇంటికే. నాకు, చెర్రీకి, మా పిన్నికి, మా మమ్మీకి ఓన్లీ 4 మెంబర్స్. ఎంగేజ్మెంట్కి అయితే ఓన్లీ 4 మెంబర్స్. బయటవి నా నీళ్ళు చూసుకుంటూ ఉండిపోతున్న తర్వాత. సో ఇలా మేము మెహందీ చేసుకుంటున్నాం ఇంట్లోనే. ఇంకా ఇలా సింపుల్ ఎంగేజ్మెంట్ సెటప్ చేసుకున్నాం. అక్కడ ఆల్రెడీ మా పిన్ని వేయించుకుంటుంది, ఇంకా మా మమ్మీ వీక్షిస్తుంది, ఇంకా మేమిద్దరం ఇలా వీడియో చేస్తున్నాం. ఎదుగుని వేసి అతను అలా పెడుతున్నాడు. అని చెప్పి పిన్ని కొంచెం బాగుందా? చూపి సరిగ్గా చూపి బాగుందా? నీ చూపి. బాగుంది. ఇలా మా మెహందీ డే అయితే జరుగుతూ వస్తుంది. మోస్ట్లీ వీడియోస్ అన్ని వ్లాగ్స్ తీయట్లేదు. ఒకవేళ వ్లాగ్స్ తీస్తే వ్లాగ్స్ పోస్ట్ చేస్తా, అన్నీ నా ఛానల్లో షార్ట్స్లోనే పోస్ట్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకొని వీడియోస్ చూసేయండి. అయితే ఇక్కడ నేను పెట్టించుకుంటున్నా. నాది ఆల్మోస్ట్ ఒక్కొక్క సైడ్ 1 అవర్ పట్టింది. అంటే బేసికలీ 4 సైడ్స్ ఆల్మోస్ట్ 3.5 అవర్స్ అయితే పట్టింది. అదే మాట్లాడుతున్నాం నేను, నా చెల్లి. అయితే చాలా స్లోగా పెట్టాడు, కానీ డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా పెట్టాడు. ఆ డిజైన్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఈ డిజైన్ కూడా నేను షార్ట్స్లో చాలా డీటెయిల్గా పెట్టాను. ఎంగేజ్మెంట్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా ఆ వీడియోస్ కూడా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ మా సింపుల్ మెహందీ సెటప్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఇంకా మా మమ్మీ డిజైన్ అయిపోయింది. ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల బయటకు వచ్చారు. ఇక్కడ చెర్రీ డిజైన్ చూపిస్తుంది అంత కంప్లీట్ అయ్యాక. నాకు బ్యాక్ సైడ్ ఎక్కువ నచ్చింది, ఫ్రంట్ అరబిక్. సో దీనికైతే మాకు 800 తీసుకున్నారు. ఇంకా మమ్మీది పిన్నిది 1000 రూపీస్ తీసుకున్నాడు 4 సైడ్స్కి. వాళ్ళకి వెనక అరబిక్, ఫ్రంట్ ఫుల్ డిజైన్ అనమాట. సో నాకు వీళ్ళది ఫ్రంట్ సైడ్ నచ్చింది. ఇంకా 4 సైడ్స్కి 1000 రూపీస్ అంటే ఓకేలే, ఒక సైడ్ 250 అని అనిపించింది. కానీ ఇతనైతే కొంచెం కాస్ట్లీనే అనిపించింది. దీని తర్వాత మా మామ హాయ్ చెప్తాడు, వినండి. ఆఫ్టర్ 2 అవర్స్ అని చెప్తున్నా ఇక్కడ. అంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయిపోయింది, ఇక్కడ బ్యాక్ సైడ్ పెడుతున్నాడు, ఫ్రంట్ డ్రై అయిపోయిందని. సో చాలా టైం పడుతుంది ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవాలంటే. ఇదే ఫస్ట్ టైం ఇంత ఫుల్గా పెట్టించుకోవడం కూడా. సో ఇంట్లో అన్ని డిస్కషన్స్ అవుతున్నాయి, మేము ఇలా మెహందీ జరుగుతుంది, నేను చెల్లి ఫుల్ డిస్కషన్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాం. సో ఇతను ఏంటంటే మా ధర్మవరంలోనే ఉంటాడు. ఒకవేళ మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. గూగుల్లో కూడా పీయూష్ మెహందీ ఆర్ట్స్ అని ఉంటుందంట, ఒకసారి చూడండి ఇన్కేస్ కావాలనుకుంటే. సో ఇలా నా డిజైన్ ఎండ్ అయిపోయింది. సో అక్కడితో మెహందీ పెట్టడం అయిపోయింది. ఇంకా మా పని స్టార్ట్. యాక్చువల్గా ఇంట్లో ఫుల్ గలటగా ఉంది. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది ఈవినింగ్. కానీ మాకు ఫొటోస్ అంటే పిచ్చి కదా, ఇంకా ఫోటోగ్రాఫర్నే మాట్లాడుకోలే. అందుకోసం మేమే ఒక ఫోన్ వీడియో పెట్టాం, ఒక ఫోన్ పోజెస్ పెట్టుకున్నాం. ఒకసారి Pinterestలో, ఒకసారి మా ఓన్ ఐడియాస్, ఇవన్నీ ఒక్కొక్కటి అనుకొని మేమే టైమర్ పెట్టుకొని ఇలా చాలా పోజెస్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 50-60 ఫొటోస్ అయితే తీసుకున్నాం. అవన్నీ కూడా నేను మెహందీ పోజెస్ అని షార్ట్లో అప్లోడ్ చేస్తా. ఒకవేళ వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ అటాచ్ చేస్తా, చూడండి. అండ్ ఈ టైంలో మాత్రం మేము చాలా నవ్వుకున్నాం, ఎందుకంటే ఇంకా మెహందీ డ్రై అయిపోలేదు. నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాక చాలా అవన్నీ నాకు గుర్తొస్తున్నట్టు అనిపించింది. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది కదా. ఇవి పోజెస్ మాత్రం చాలా బాగా వచ్చాయి.
ఇలా ఫోటోస్ అన్నీ అయిపోయినాక ఇంత కష్టం ఉంటుందా ఫొటోస్ తీసుకోవడానికి సెల్ఫ్ పోర్ట్రేట్స్ అనిపించింది. అందుకే చాలాసేపు అయిపోయింది కదా, అందుకే మరీ హాయ్ చెప్తున్నాం. సో నా మెహందీ అవుట్ఫిట్ ఇది అని చెప్తున్నా. అక్కడ సాంగ్ పాడుతున్నాం మెహందీకే అని చెప్పి, అందుకు నవ్వుతున్నాం. ఈ గాయ్స్, సో మెహందీ బ్లాగ్ అయితే అయిపోయింది. ఇది ఇంకా డ్రై అవ్వలేదు, చాలా టైం పట్టేలా ఉంది. సో ఇంతటితో మా బ్లాగ్ ఏం చేస్తున్నాం. ఈ బ్లాగ్ మీకు నచ్చిందండి. టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిస్ హర్షిని. బాయ్.